అందగత్తెను ఎదురుగా పెట్టుకుని అంత గాఢంగా ఎలా నిద్రపోగలుగుతున్నా? నిద్రమా దానికి లేపు మరీ అడగల. ఆకులు లాక్కునేవాడికి మూతులు లాక్కునేవాడు వచ్చినట్టు ముష్టిలో ముష్టి వేరే ముష్టి అన్నట్టు నేనే వేసి ఆడుకుంటా మధ్యలో నీ కూడా వెంటరా. నేను నిన్ను అసలు ముట్టుకోలేదు. నేను వద్దలేదు. ముట్టుకున్నా ముట్టుకోకపోయినా గదిలో గడిపితే చాలు చార్జ్ చేస్తారట. చూడండి మొగుడు గారు, ఇలా నేను నష్టపోయిన ప్రతిదానికి ధర కట్టాలి అనుకుంటే 5 లక్షలేంటి అంతకంటే ఎక్కువే అవుతుంది. కానీ నేను రీజనబుల్ గా ఎంత అడుగుతున్నాను? ఓన్లీ 5 lakhs. శంకర్, శంకర్ ఆగిపోయావే. సెకండ్ హాఫ్ కావాలా? అయితే నాకు అమెరికా వెళ్ళడానికి వీసా కావాలి. పెళ్ళాన్ని ఎలా వాడుకోవాలో తెలీదు పిచ్చి నగనకి. శంకర్, ఏ శంకర్, ఇంత అందగత్తెను ఎదురుగా పెట్టుకుని అంత గాఢంగా ఎలా నిద్రపోగలుగుతున్నా? నిద్రమా దానికి లేపు మరీ అడగల. ప్రేమించి పెళ్ళాడి దగ్గరికి తీసుకోకపోవడం మరీ దారుణం కదా. సారీ, అది ఆంధ్రాలో కాదు అమెరికాలో. బొజ్జమ్మా, పోనీ అక్కడ ఫస్ట్ మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుందాం, ఇక్కడ ఫస్ట్ నైట్ చేసుకుందామా? ఆహా, నాకు తెలుసమ్మా. నువ్వు టచ్ చేస్తే నేను పిచ్చెక్కిపోతా, పిచ్చెక్కితే పిల్ల పడతారు, పిల్ల పుడితే నేను వేసి ఆడగలేను. చైల్డ్ సెంటిమెంట్. అందుకే ఈ నాన్ టచింగ్ థియరీ. అబ్బా, నా మాట వినిపించుకోవేంటి శంకర్? ఎందుకు వినాలమ్మా? నువ్వు ఆడా నెమ్మగా, నువ్వు చెప్తే నేను వినాలా, నేను చెప్తే నువ్వు వినాలా? ఏది కరెక్ట్ అయిన థియరీ? భార్యాభర్తల మధ్య ఎక్కువ తక్కువలేంటి శంకర్? మొగుడు చెప్పింది పెళ్ళాం వినాలి, వైఫ్ చెప్పింది హస్బెండ్ వినాలి. ఒకరికొకరు చెప్పుకుని ఒకే నిర్ణయం తీసుకోవాలి. అదే కదా సారమున్న సంసారం. అమ్మమ్మ, లెసలు పీకేస్తుంది. లెసలు నిన్నే థియరీ కాదమ్మడు మంది. పడకా. అయ్య బాబాయ్, టైం అయిపోతుంది. బిల్ గేట్స్ కల్లోకి వచ్చేస్తాడు. అయ్యో, మాదా కేవలం తల్లే. ఓర్ని అరే, ఆకులు లాక్కునేవాడికి మూతులు లాక్కునేవాడు వచ్చినట్టు ముష్టిలో ముష్టి వేరే ముష్టి అన్నట్టు నేనే వేసి ఆడుకుంటా మధ్యలో నీ కూడా వెంటరా. అరే, నాకేడు తెలుసు బాబు, మీరు నా పనిలోనే ఉన్నారనే. అయ్యి బాబోయ్, నాకెందుకులేండి బాబు, మీ పాతలుంగి ఏదైనా ఉంటే పడేయండి, మీ పేరు చెప్పి వాళ్ళు దాచుకుంటానా. ఇది ఇచ్చేకూడదు, అక్కడక్కడ ఎలా కొట్టేసినట్టుంది. ధర్మ తల్లి నువ్వు మొయ్, మాకు తెలదటి. దీనికన్నా తిరిగింది ఇంకోటి ఉంది, అది తెచ్చిస్తా. నా బాబే ఎవరి కండిషన్ లుంగి మళ్ళీ చొక్కా కావాలని, బనియన్ కావాలని, డ్రాయర్ కావాలని వచ్చావు, పుచ్చి ఎగిరిపోద్ది. ఎల్లా వాటి కోసం నేను రానండి. సూట్ ఏదైనా ఉంటే దాసి ఉంచండి, ఇంటల్లుళ్ళ పెద్ద పండగ కత్తాను.
ఏంటా నవ్వు? ఎకశకాలు వద్దు నీకు. మరీ అంత చినిగిపోయింది ఇవ్వకపోతే కాస్త కుట్టించవచ్చుగా. ఆ బాధ నీకేం అక్కర్లా, ఆడు గుట్టించుకుంటాడు. అయినా ఒకసారి దానం ఇచ్చిన తర్వాత దాని బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత దానం పుచ్చుకున్నోడిది, ఇచ్చినోడిది కాదు. అద్దమ్మడు దానం తీరి. ఆహా, మరి మా నాన్న దగ్గర నుంచి నువ్వు దానం తీసుకున్నావుగా, ఉమ్? అదే కన్యాదానం. ఓ సో నా బాగోగులు నీవేగా, అదే నీ దానం థియరీ ప్రకారం. నాచురల్లీ. వెరీ గుడ్. సో నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని నీవే గనక నువ్వు కోరుకునే కానుకలేవో నా తరపు నువ్వే కొనేసుకుని నేను తెచ్చాననుకోవాలి. రైట్? ఆ వీసా ఏదో సంపాదించుకో మరి. అమ్మ క్రాంతి దెబ్బేసేసిందిరా శంకరం. డోంట్ వరీ, నెక్స్ట్ ప్లాన్ ప్రిపేర్ అయిపో. కమాన్. హాయ్ శంకర్. హాయ్. నీకు కాదు, హాయ్. కమ్ కమ్. హాయ్ లూసీ, హౌ డు యు డు? I'm fine. Ah. By the way, meet my dad, Mr. Isaac General Bellampalli, Washington DC. I am Mr. Malli Anakapalli. You silly. Dad, meet my computer classmate, Shankar. నమస్తే అంకుల్. Same to you. Very glad to meet you. Same to you. Same to you. సేమ్ కాదు, సేమ్. అన్నదే నాలుగు బంధం. Who is this guy? I Sankar's uncle. We best friends. Married but failed. Divorced. Still bachelor. Natural. చెప్పాను కదా డాడ్, ఐఎమ్ డీప్లీ ఇన్ లవ్ విత్ హిమ్. అతను కూడా నన్ను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాడు. I see. అడగొట్టేసావు. చెడగొట్టేకు. బేబీ అంతా చెప్పిందయ్యా. నా కోట్లాది డాలర్ల అమెరికన్ ఆస్తికి నువ్వు వారసుడివి కావాలంటే ఏం చేయాలి చెప్పండి అంకుల్. పెళ్ళయ్యాక దీన్ని లేపేస్తే సరి. నువ్వు ముయ్యి. నువ్వు పెళ్ళాడిన క్రాంతికి డైవర్స్ ఇవ్వాలి. జస్ట్ లైక్ మీ. నేను ఇచ్చేసాను సార్. అది కుదరకపోతే లేపేయాలి. ఇది ఇంకా ఈజీ. ఓకే డన్. అది నువ్వు కాదు, అతను చెప్పాలి మ్యాన్. చెప్పే డన్. మామయ్య మాట ఇస్తే మాట పడతావేమో. ఏం పర్వాలేదు, నేను ఉన్నాను కదా. ఆ. గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మీరు గ్రీన్ కార్డ్ ఇచ్చేయండి. డన్. Done. ఏంటిది? నువ్వు జస్ట్ నాకు 5 lakhs బాకీ ఉన్నట్టు స్టాంప్డ్ అగ్రిమెంట్. నాన్ సెన్స్. నేను నీకు బాకీ అంటే కట్నం తెచ్చాగా. అయినా మీ బాబు 2 లక్షలాగా ఇస్తా. ఈ ఏడాది నీ లాడ్జింగ్, బోర్డింగ్, మేకప్, గికప్ 1.5 లక్ష అయింది. సో బ్యాలెన్స్ 50,000. మరి వడ్డీ? మా నాన్న వడ్డీకేగా తెచ్చారు. జస్ట్ 5 rupees ఇంట్రెస్ట్. టూ మచ్. 2 రూపీస్ కి మార్కెట్ లో దొరుకుతుంది. నేను ఒప్పుకోను. అమ్మో, 1,20,000. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఇప్పుడు ఇంట్లో ఇంటి పని, వంట పని, తోట పని, చివరికి లాండ్రీ పని కూడా నేనే చేస్తున్నాను. ఎవరి కోసం? నువ్వు ఇంటి కోళ్ళవి. ఈ డైవర్స్ ఇస్తే ఇక కానుగా. అది కాదు. అందుకే ఇప్పటి వరకు చేసిన ఒక్కో డ్యూటీకి కనీసం నెలకి 1000 చొప్పున జీతం అడిగినా 40,000 అవుద్ది. అంతేగా? అంతేకాదు, సరిగ్గా పెళ్లికి 2 రోజుల ముందు 5,000 రూపీస్ శాలరీతో జాబ్ ఆఫర్ వచ్చింది. నిన్ను పెళ్లాడడం వల్ల దాన్ని వదులుకున్నాను. సో 60,000 నష్టం. ఇదొకటా? ఇదే కాదు, నా పెళ్లి ఘనంగా సెలబ్రేట్ చేయడానికి మా నాన్న 2 lakhs ఖర్చు పెట్టారు. అది కాంపన్సేట్ చేయాల్సిందే. అంత అయ్యి ఉండదు, నేను నమ్మను. అసలు పాయింట్ ఇంకొకటి ఉంది. ఎంత సాదా సీదా కాల్గాల దగ్గరికి వెళ్ళినా నైట్కి మినిమం 500 ఛార్జ్ చేస్తుందట. సో ఏడాదికి ఎంత అవుతుంది? ఇది అన్యాయం. నేను నిన్ను అసలు ముట్టుకోలేదు. నేను వద్దనలేదు. ముట్టుకున్నా ముట్టుకోకపోయినా గదిలో గడిపితే చాలు ఛార్జ్ చేస్తారట. ఆ లెక్కన 365 ఇంటూ 500. అమ్మో, 1,82,500. గుడ్. చూడండి మొగుడు గారు, ఇలా నేను నష్టపోయిన ప్రతిదానికి ధర కట్టాలి అనుకుంటే 5 లక్షలేంటి, అంతకంటే ఎక్కువే అవుతుంది. కానీ నేను రీజనబుల్ గా ఎంత అడుగుతున్నాను? ఓన్లీ 5 lakhs. లూసీ ఫాదర్ 20 లక్షల కట్నంతో పాటు గ్రీన్ కార్డ్ ఇస్తాను. అంటే ఆ 20 మైనస్ 5 15 ప్రాఫిట్. నో ప్రాబ్లం. ఇలా పెడతా. ఇదిగో నీ 5 lakhs. ఇప్పుడు ఇక్కడ పెట్టి నీ సంతకం. ఏంటా లుక్? అన్నట్టు శంకర్, మా బ్రదర్ దగ్గర నుంచి వీసా తేలేదనే కదూ ఈ డైవర్స్. మీ బాబు దగ్గర నుంచి పైసా కూడా తేలేదని. ఏం తెస్తావా? 5 lakhs. ఆ మాత్రం దానికి మా వాళ్ళ దాకా ఎందుకు శంకర్? ఈ 5 ఉంచుకో. ఇది నా పర్సనల్ మనీ. ఐ మీన్ నా కష్టార్జితం. అయితే సంతకం పెట్టవా? ఇంకెందుకు శంకర్, నువ్వు అడిగిన 5 lakhs ఇచ్చేసానుగా. ఇంకా కావాలా? అయితే ఇంకో 6 నెలలు ఆగు. ఇలాగే నీతో మీటింగ్ పెట్టి నీకెంత కావాల్సి వస్తే అంతా అరేంజ్ చేస్తాను. ఓకే? నా మీద కోపం పోయిందా? డబ్బు ఇచ్చేసాను కనుక పోయి ఉంటుందిలే. రైట్? ఇంకా అలాంటప్పుడు ఈ విడాకులు మాత్రం ఎందుకు? హాయిగా సంసారం చేసుకుందాం. ఓకే?
ఇలా కూర్చోమ్మా. ఎలా బాగుందా? మామయ్య కుంటిదో పిల్ల లెగ్స్ మాటకేం కానీ ఫేస్ చూస్తే లక్ష్మిరా. ఫేస్ కాదు, పర్స్ చూస్తే. ఏ నీకు నచ్చలేదా? దీనికన్నా క్రాంతి బెటరేమోనే. ఛ, నోర్మై. దాని గొడవ ఎందుకు ఇక్కడ? నన్ను ప్రశ్న ఏమంటారా మిస్టర్ శంకర్? వేసుకో, ఒకటి కాదు 100 వేసుకో. ఏ ఆడదాన్ని ముట్టుకొని మగాన్ని మాత్రమే చేసుకోవాలని ఏ ఆడదైనా కోరుకుంటుంది. మరి సంవత్సరం పాటు ఆ క్రాంతితో చిచి, అస్సలు తాకలేదు. 100% అన్టచబిలిటీ. కావాలంటే మా మాయన అడుగు. నాకు పెట్టరా బాబు. థ్యాంక్స్. కన్ఫర్మ్ అయిపోయింది డాడీ. ఏంటది? మాకొచ్చిన ఇన్ఫర్మేషన్. అంత అందమైన అమ్మాయితో 1 ఇయర్ కాపురం చేసి కూడా ఒక్కసారి టచ్ చేయలేదంటే డౌట్ లేదు, నువ్వు మగాడివి కాదు. సారీ, నో మ్యాచ్ ఫిక్సింగ్. లంగాలు, లుంగీలు, రంగురంగుల చీరలు. అమ్మగారు, క్రాంతమ్మ గారు, మంచి మంచి పట్టు చీరలు అట్టుకొచ్చాను అమ్మగారు. రండమ్మ గారు త్వరగా. వస్తున్నా వస్తున్నా. ఇదేంటిది? వాయిస్ కనపడుతుంది, అమ్మాయి గారు కనపడతలేదు. ఓయ్ ఇక్కడున్నా. ఇదేటమ్మ గారు, ఇల్లు మారిపోయారా? కాదు, మొగుడు మారిపోయాడు. తెలుగు